ఇక్కడ ఏరు సముద్రం కలుస్తుంది అంట కదా, ఎక్కడ అటు సైడేనా? సరే సరే సరేనండి. దగ్గరలో ఏమైనా బీచెస్ ఉన్నాయని చూస్తే ఈ కనకాలపేట బీచ్ అనేది ఉంది. సో శ్రీకాకుళం నుండి అయితే ఇది 30 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ సమ్వేర్ అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో సన్ టెంపుల్, అశ్వలి సన్ టెంపుల్ దగ్గర నుండి అయితే ఇది ఇట్ విల్ టేక్ లైక్ 20 మినిట్స్. సో ఈసారి మీరు వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఈ బీచ్ అయితే నచ్చినట్లయితే విజిట్ చేయండి. నేను ఒకసారి ఇది చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్, సో నేనైతే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిస్తాను. సో ఆ వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే దీని ప్రత్యేకత ఏంటంటే నేను చెప్తాను, మనం ముందుకు వెళ్ళాక చెప్తాను. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి, ఓకేనా? బీచ్ స్టార్టింగ్ ఇది. సో అక్కడ చాలామంది జాలర్లు ఉన్నారు. ఇక్కడ చాలా చేపలు పడతారంట, చాలా చీప్గా దొరుకుతాయి. మన మార్కెట్లో దొరికే ఫిషెస్ కన్నా ఇక్కడ చాలా తక్కువగా అమ్ముతారు. చాలా బోట్స్ అయితే ఉన్నాయి. వ్యూ పాయింట్ అయితే సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీనిలో ఒక స్పెషాలిటీ ఉంది, నేను కొంచెం ముందుకు వెళ్ళాకే చెప్తాను. కానీ ఈ బీచ్కి మేము వచ్చేటప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు లేడీస్తో వచ్చేటప్పుడు అయితే ఇది లిటిల్ బిట్ అన్సెక్యూర్డ్ ప్లేస్. సో ఎప్పుడైనా వస్తే గ్రూప్లోనే రండి, సింగిల్గా రాకండి, స్నానాలు కూడా చేయకండి. ఇది స్నానం చేయడానికి బాగోదు, జస్ట్ టైం స్పెండ్ చేసి వ్యూ పాయింట్ చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం రండి అని చెప్పారు. సో అందుకే వచ్చాం. కానీ లేడీస్ అయితే అక్కడ ఉన్నారు. ఇప్పుడు మీకు అక్కడ ఈ బీచ్ మధ్యలో ఒక ల్యాండ్ ఉంది కదా, అది ఏరు ఒడ్డు. ఆ ఏరు ఒడ్డు ఈ బీచ్ కలుసుకుని ఉన్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్. చూడండి చాలా బ్యూటిఫుల్. ఆ ఏ రోడ్డు, ఆ బీచ్ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అది ఏ రోడ్డు. ఈ బీచ్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. చేపలు కూడా పడుతున్నారు. కాకపోతే మా ఇంట్లో నేను ఒక్కడనే ఉంటాను కాబట్టి సో నాకు వండుకోవడం రాదు చేపలు అయితే, ఎస్పెషల్లీ. కానీ చాలా తక్కువగా అమ్ముతున్నారు. సో బ్యూటిఫుల్. కానీ లేడీస్తో వచ్చేటప్పుడు మాత్రం ఒక ట్రూప్ కింద గ్రూప్ కానీ రండి, సింగిల్గా అయితే రావద్దు. ఎందుకంటే ఇక్కడ మొహాలందరూ కూడా నాకు కొంచెం అలా అని కాదు, కానీ ఇట్స్ నాట్ సేఫ్ ఎట్ ద నైట్ టైం. లైక్ మార్నింగ్ టైం కానీ వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే ఇది బాగానే ఉంటుంది. సో ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకునేటప్పుడు అయితే డెఫినెట్గా గ్రూప్తో కానీ అట్లీస్ట్ ఇద్దరు కానీ రండి. కానీ నైట్ టైం అయితే రాకండి. జస్ట్ ఆ వ్యూ పాయింట్ని చూసి వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుంది. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. చూడండి వ్యూ సూపర్ బాగుంది. అక్కడ ఒక బ్యాచ్ కూడా వచ్చినట్టున్నారు. సో నేను ముందుగానే చెప్పినట్టు అన్ని బీచ్లు ఒకేలా ఉంటాయి. సో అందరం వచ్చేది కూడా కామ్ అండ్ పీస్ కోసం, కాసేపు టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవుదామని వస్తాం. ఇక్కడ లోపల జాలర్లు చేపలు అనుకుంటాను. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఏముందో ఏంటంటే.
సో వస్తున్నారు, అమ్మాయిలు కూడా వస్తున్నారు. నేను ఏదో అనుకున్నాను ఇక్కడ మామూలుగా అమ్మాయిలు రారు అనుకున్నాను, కానీ లైక్ ఐ థింక్ పీపుల్ కమ్ అండ్ విజిట్ జస్ట్ టు హ్యావ్ సమ్ లిటిల్ టైమ్ స్పెండ్ చేయడానికి. సో మనం అంతకు మించి ఎక్కువ చెప్పుకోకూడదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. స్విమ్మింగ్కి నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. చూడండి, నేను స్టార్టింగ్లో ఉన్నాను, వాటర్ చాలా లోతుంది. దీన్ని ఇప్పటి వరకు ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేదా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా టూరిస్ట్ ఎవరు రారు ఇక్కడికి. సో ఎవరికి తెలియదు దీని గురించి. తెలిస్తే ఖచ్చితంగా ఒకసారి మన ఛానల్లో ఒకసారి పెట్టాక ఎవరైనా చూసి మళ్ళీ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. బాగుంది, చూడవలసిన ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాసేపు టైం స్పెండ్ చేసుకుని వెళ్ళడానికి అయితే బాగానే ఉంది. కాకపోతే స్విమ్మింగ్ చేస్తాను అంటే మాత్రం ఇది నాట్ అట్ ఆల్ రికమెండెడ్. చూడండి, చాలా పక్షులు ఉన్నాయి, కాకులు, కొంగలు, అలానే ప్రేమ పక్షులు, ఇలా రకరకాల పక్షులు అనేవి ఇలాంటి ప్రదేశాల్లో తిరుగుతుంటాయి. అండి, ఇప్పుడు నేను ఏరు ఒడ్డు మధ్యలో అయితే ఉన్నాను. చూసారా అక్కడ బీచ్, మళ్ళీ లెఫ్ట్లో చూసారా, లెఫ్ట్లో కూడా బీచ్. సో ఈ రెండు కనెక్షన్స్ మధ్యలో ఏ రూట్ ఉందో ఆ ఏ రూట్ మధ్యలో నేను ఉన్నాను. బ్యూటిఫుల్ కదా. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వ్యూ ఎలా ఉందండి. ఓకేనా? చూసారా, ఇదిగోండి అది బీచ్, ఏరెడ్డు బీచ్. సూపర్ అండ్ సూపర్ వ్యూ. చూడండి కుక్క ప్రెజెంట్. ఇది లోతో కాదో ఏంటో నాకేం ఇదిగోండి కనిపిస్తుందా, లోతు అయితే ఉంది. ఏం లోతు లేదు కదా అని, ఇదిగోండి లోతు ఉంది, లోతు లేదు కదా అని దిగిపోతే మాత్రం వెళ్ళిపోతారు. అక్కడ వరకు పర్వాలేదు, కానీ అదిగోండి అక్కడ కర్ర కనిపిస్తుంది కదా, లోతు అంత ఉంది. సో నాట్ రికమెండెడ్. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. నాకు వినీల్ అని ఒక తమ్ముడు అయితే చెప్పాడు, ఇది రికమెండ్ చేశాడు. అన్న మీరు మా ఊరు సైడ్ వెళ్తున్నారు కదా, ఒకసారి ఒక 10-15 మినిట్స్ ఉంటే వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది అన్నాడు. తను అన్న ప్రకారం నేను వచ్చాను, డెఫినెట్గా నచ్చింది. తనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. బ్యూటిఫుల్. సింపుల్ చెప్పండి, ఒక ఐలాండ్లో ఉన్నట్టుంది ఇది. చూడండి, అటు సైడ్ బీచ్, ఇటు సైడ్ బీచ్, మధ్యలో ఏ రోడ్డు, అటు బీచ్ ఇటు బీచ్, మధ్యలో బుష్. డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను. కానీ ఇలా ఈవినింగ్ టైంలో 1 hour, ఒక 15 minutes 20 minutes వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అయితే సూపర్. వస్తున్నారు, చాలామంది అమ్మాయిలు వస్తున్నారు, నేను కూడా చూశాను. చూడండి ఎలా ఉంది. అక్కడ బీచ్, ఇక్కడ బీచ్, మధ్యలో ల్యాండ్ ఉంది. బ్యూటిఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియన్ బుష్. చూడండి, వర్షాలకు మేము దొరికిపెట్టేట్టున్నాం, కానీ అల్టిమేట్ వ్యూ. బీచ్లో ఇది నేను చాలా రేర్గా చూస్తాను. చూడండి, క్లౌడ్స్ ఫార్మేషన్ అంతా బ్యూటిఫుల్. అలలు చూడండి, బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సింపుల్ అమేజింగ్. వా, నేనైతే వెళ్ళిపోతున్నాను. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎక్కువ హై ఫ్లో అవుతే మరి ఇబ్బంది పడతారని అంటున్నారు అని చెప్పి వెళ్ళిపోతున్నాం. అవునవునండి. అవునవును, కొంచెం కానీ ఇంప్రూవ్ చేస్తే చాలా బ్యూటిఫుల్ బీచ్ ఇది. నాయకులందరూ వచ్చారు కానీ రాయకొట్ట ఏమన్నారు కానీ మరి బాగుంటుంది బీచ్. అవును, బీచ్ సూపర్. బాగుంటుంది.
అవును, సముద్రం ముందుకు వస్తుంది. సరేనండి, వస్తాం. చూసారు కదా, ఇదిగోండి బ్యూటిఫుల్ వ్యూ, ఎక్సలెంట్, సూపర్బ్, హైలైట్. చూడండి, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వ్యూ బ్యూటిఫుల్. మీరు డెఫినెట్గా ఈసారి అరసవల్లి వచ్చేటప్పుడు ఒక 20 మినిట్స్ మీది కాదనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి. వ్యూ సూపర్ సూపర్ సూపర్. యా యా, ఈ బోట్ వెళ్తుందా? ఓకే ఓకే. చూసారు కదండి ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్, టేక్ కేర్, జై హింద్ అండి.